రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు మహిళా లోకం కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు కోరారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు గుణపాఠం చెప్పాలన్నారు. ఆ పార్టీలు చేసిన వైఫల్యాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థులకు గెలుపుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం వచ్చిన ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సౌజన్య తదితరులు పాల్గొన్నారు. 40,000 కోట్లు ఈరోజు ఎక్కడ మా ప్రభుత్వం వస్తుందో అని చెప్పి భయానికి ఖజానా ఖాళీ చేసి ఏ ఒక్క పేజీకి వెళ్ళి ఏ ఒక్క ఫైల్ తిరగదూడితే వేల కోట్ల అప్పులు ఏం చేశారు, ఎవరు జోబులకు పోయారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది మేమిచ్చిన లెక్కలు కావండి, అక్కడ ఉన్న ఐఏఎస్లో ఐపీఎస్ ఇచ్చిన లెక్క. ఈరోజు మెడికల్ డైరెక్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో సోదాలే కానీ జరుగుతున్నట్టయితే చూస్తున్నారు. లక్షల కోట్లు వాళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాయంటే మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో ఏ విధంగా దోపిడీ జరిగిందో మీకు కనపడుతూనే ఉంది. ఇది మేమేదో తీసి వైట్ పేపర్ పెడితే కాదండి, వైట్ పేపర్ పెట్టకన్నా ముందు మేము చెప్పాం వైట్ పేపర్ పెట్టి మాట్లాడతామని. ఈరోజు మేము అన్ని వైట్ పేపర్ పెట్టి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎక్కడికి అసెంబ్లీలోకి వచ్చి కూర్చోరు. దొరతనం అన్నాడు, మరి దొంగ అయినాడా అని అడుగుతున్నా. ఈరోజు దొరగా బతికినోడు ఈరోజు దొంగనా అని అడుగుతున్నా. దొంగల్లాగా ఎందుకు పారిపోతున్నారు? ఎవ్వరు ఒక్క మాట మీద ఉండరు. హరీష్ రావు గారు 5,000 కోట్లు జమ చేసుకున్నాడు పాపం ముఖ్యమంత్రి అవుతారని. కేటీఆర్కి పడకనే ఆయన దొబ్బేస్తే కాలు ఇరిగిందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈరోజు వాళ్ళ మధ్యలో ఐక్యవత్యం కరువైందని అడుగుతున్నా. ఈరోజు మా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ మహిళలకు పెద్దపీట వేస్తా అంటున్నారు. 33% కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ రూల్స్ స్టేట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాం, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మా చెల్లెళ్ళందరూ కూడా 240 ధర్నాలు చేసి ఫస్ట్ ఆస్పెక్ట్ లో మహిళా కాంగ్రెస్ ఉంది కాబట్టి మహిళా కాంగ్రెస్ లో ఉన్న జిల్లా ప్రెసిడెంట్లే కానీ ఇక్కడ ఉన్న కార్యవర్గానికి సంబంధించిన చాలా మంది